హలో హలో రాజేరా ఎక్కడున్నావు? నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఆఫీస్కా? ఏం లేదా, అవును. ఇట్లా ఈరోజు అన్న వస్తున్నాడు కదా నాపల్లి కోర్టుకి, దానికోసం అని చెప్పి మేము వచ్చామండి. చాలా ఒక 2 కాలాలు వేసుకొచ్చాము. ఒక దాదాపుగా 12-13 మంది దాకా వచ్చాం. ఏది మన బేగంపేటకి? మరి కాదు, నా కొడుకులు మళ్ళీ కోర్టుకి రావండి, ఎట్టొస్తారు కోర్టుకి? ఊరికి పని పడగా నా కొడుకు, మా అన్నని ఓడిపోయింది కాక మళ్ళీ నా కొడుకులు అంతా కలిసి రచ్చరాజు, నా కొడుకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి గారు కలిసి చేస్తున్న రచ్చ ఇదంతా. కావాలని చేసి అందరు రచ్చ. మరి నాకు కోర్టుకు రావాలంటే కోర్టులో మేనేజ్ చేస్తాడు చంద్రబాబు, నీకు తెలుసు కదా. అవునవును. లేదా అన్న కోర్టుకు రావడం, ఎప్పుడో కేసు అయిపోయింది, ఎప్పుడో బెయిల్ నుంచి బయటకు వచ్చినాడు, మళ్ళీ ఇప్పుడు రావాలంటే ఏందిరా. అందుకే మామూలుగా ఏంటంటే మన పైన ఎయిర్పోర్ట్లో మొత్తం ట్రాఫిక్ జామ్ చేయాలా, మొత్తం రచ్చరచ్చ చేయాలి. ఎందుకంటే అన్న వచ్చిన జనాల సమీకరణ అంటే ఎక్కువ జనాలు వస్తుంది, ఇబ్బంది అవుతుంది పట్టణ సిటీలో జనాలకి. అట్లా ఆ విధంగా చూపించాలని చెప్పేసి ఇంకోసారి అన్ని నిలవకుండా కోర్టుకి మేము వచ్చాము నేను నరసింహ గారు వేసుకొచ్చాము. ఒక 12 మంది తీసుకొచ్చాము. ఎవరైనా మన వాళ్ళు ఉన్నారా? ఒక 20 మంది దాకా. ఈ టైంలో చేస్తే ఆఫీస్ టైం కదా, మనం అది కాదురా పోయి ఆఫీస్ టైం అంటే చెప్పాను 1000 రూపాయలు. అరే అన్న కోసం రాలేరా? అరే బొక్కలది మీ ఓట్లేనికి రారు ఇక కనీసం సిటీకి వచ్చి ఇక్కడ అన్నకు వచ్చి అన్నకు ప్రొటెక్ట్ చేయడానికి అయినా రాకపోతే పోయి. అరే ఏం అయిపోయినరా మీరు? అమౌంట్ చెప్పేంటవా? మరి యాక్చువల్గా తెలియదు ఏమని చెప్పు. అంతా రచ్చరచ్చ చేయాలా? ఏం లేదు, 1000 రూపాయలు ఇస్తారు సాయంత్రం కాబట్టి పార్టీకి ఇస్తా. ఏమి నేను ఇస్తాను, పార్టీ ఒక 20 మంది తీసుకోండా. 20 మందా? 20 మంది తీసుకోండా, ఓకేనా? సరే నేను చేస్తాను, అందరిని కనుక్కొని పురమైందా. నువ్వు అవన్నీ చెప్పింటవా? ఒరే అభిమానం చెప్పింట, ఊరికి సోషల్ మీడియా పోస్టులు వేయడం కదరా, ఇటువంటిప్పుడు చూపించాల్సింది. ఏమో ఓటు ఎన్నికి రారు మీరు, కనీసం ఇట్లా వచ్చినప్పుడు అన్నకు అండగా నిలబడకపోతారా? సరే రచ్చరాజ్ చేద్దాం, వచ్చేద్దాం. అయితే రచ్చరాజ్ చేసేద్దాం. అమౌంట్ రెడీ చేసుకో మరి. అరే నువ్వు ముందు రారా స్వామి, నువ్వు ఎక్కడ మంచిగా పోయి ఎక్కడ తగిలినారా మీరు అంతా? ఊరికి గుడ్డలు తీసుకోవడం కాదు, ఊచి పని దిగుతూ ఫీల్డ్లోకి దిగాల, ఊరికి వెళ్తామైంది. అందుకే మీరు రాకపోయింది 11 సీట్లు వచ్చింది. ఏమో నాకు రారు, ఓట్లు లేరు మీరు. మరి అన్న ఈసారి ఎట్టైనా సరే మనం గెలిపించుకోవాలా. 100 సీట్లు గెలుస్తా, 100 సీట్లో గెలుస్తాను నెక్స్ట్ కంపల్సరీ. అన్న కాన్సన్ట్రేషన్ చేశాడు, 100 సీట్లో గెలుస్తాం. ఏమి ఈ నాకు 2 రోజులు నీ అమ్మ పక్క ఊర్లో బతుకుతారా పోయి, నెక్స్ట్ అన్న వస్తాడు, నీ అమ్మ మొత్తం మన లైఫ్ వేరే ఉంటుంది ఇంకా. ఓకేనా?